హాయ్ గాయ్స్, మరి మన రూమ్ లో కష్టాలు ఏంటంటే 45 రూపాయలు గ్లాస్ ఒకటి. టైం 10 అయింది. మా ఫ్లాష్ మ్యాన్ టమాటా కూర వండాడు. మా ఊడికి నచ్చలేదు. అన్న నువ్వేం వండావనా? చట్నీ ఏమన్నా తిని చెప్పు, రివ్యూ తిని చెప్పాలి. స్వర్గమేనా? అబ్బా వద్దొద్దు, ముందు తిని చెప్పు, నువ్వు రివ్యూ చెప్పు. ఎంత సడన్ గా నువ్వు మజ్జిగ జారు అనడానికి కారణం ఏంటి? హెల్త్ ఇష్యూసా లవ్ ఇష్యూసా? థ్రోట్ పెయిన్. మరి మన గాయస్ తినేసి ఉంటారా? టైం 10 అవుతుంది ఫ్రెండ్స్. రూమ్లో కష్టాలు ఎలాగుంటాయి ఫ్రెండ్స్. మీకేం తెలుసు అన్న, మీరు ఎక్కడో ఉంటారు. అమ్మ నాన్న తిని పెడతారు, వండి పెడతారు. చూడండి, ఇది మా మసాలా వండాడు, ఇది మా ఫ్లాష్ మ్యాన్ వండాడు. ఫ్లాష్ మ్యాన్ కూర సాగు కొట్టావు ఫ్లాష్ మ్యాన్ ఈరోజు. మా ఫ్లాష్ మ్యాన్ ఈరోజు టమాటా కూర అదరగొట్టాడు ఫ్రెండ్స్. ఆగం ఏంటి ఫ్రెండ్స్, నువ్వే ఫేమస్. అరే నువ్వు ఇంటికాడ చర్చికి వెళ్తున్నావు, నేను రాజుగఢ్ వచ్చి చర్చికి వెళ్తున్నా. 2 సార్లు వెళ్ళా. లేదు శుద్ధి మహిమ మేడం వెళ్ళా. దాని తర్వాత రోజు కూడా వెళ్ళామా లేదా? నువ్వు మా రూమ్ లో అందగాడే గాని, మా బ్యాచ్ లో అందగాడే గాని ఆయనే ఫ్రెండ్స్. వాడు సత్రం. అది సత్రం. అరే ఫస్ట్ అందగాడు మసాలా కదా, అంతేనా? లవ్ యూరా అవన్నీ కాదు, అందగాడి నువ్వు. అది అరే నీకు నువ్వు లేకపోయేసరికి ఫ్యాన్స్ ఎంత ఫీల్ అయ్యారు తెలుసా? ఏడాడు కామెంట్లు, మా మసాలా ఏడి. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నేను ఒక్కడనే అడిగింది మసాలా గడ్డ లేడని. వీళ్ళు ఏ పాటికి తినే పనిలోనే ఉన్నారు. నువ్వు చేస్తున్నావుగా న్యాయం. అబ్బో అదుర్సు, నువ్వైతే ఒక ఊపేవాడివి బార్బిక్యూని. మళ్ళీ ఎప్పుడు వెళ్దాం అంటావు? సర్లే, మన ఫ్యాన్స్ గుడ్ నైట్ చెప్పేసే. కైసే బోల్నా గుడ్ నైట్. ఈరోజు చల్లగా గుడ్ నైట్. మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం వేడిగా. బాయ్ బాయ్. మీ చైతన్య పడమట ఇట్లు మీ ఫ్లాష్ మ్యాన్. నువ్వు చెప్పేంటి ఫ్లాష్ మ్యాన్ బాయ్. అరే మా బ్యాచ్ లో నీకు ఉన్న క్రేజ్ ఎవరికి లేదు, అందరూ నిన్నే అడుగుతున్నాడు. ఫ్లాష్ మ్యాన్. అదృష్టవంతుడా? ఆయన 3 పొల్లి మీద 2 పొల్లు ఫ్రీగా. మరి ఇప్పుడు గుజరాత్లో ఎన్ని బిల్డింగ్లు కడతారంట? వీడు వచ్చాడు, ఇలా R&D ఉందిగా, అది పడేసి కొత్తగా కడుతున్నాడు చూసావా? బిల్డింగ్ మీద బిల్డింగ్ కడుతున్నాడు చూసావా? అది ఆడి పేరు మీద రాస్తున్నట్టున్నారుగా. ఇప్పుడు అది R&D అయితే ఫ్లాష్ మ్యాన్ R&D అయితే నువ్వు నిదానంగా తినమ్మా. ఫ్లాష్ మ్యాన్ బాయ్ బాయ్. వేడికి రేపు కలుసుకుందామండి. కంపెనీ కూడా మానేస్తున్నాను అని తర్వాత తెలుసుగా, ఇంటికి వెళ్తే డైలాగులు 2 నెలలు చేశాడు. అందుకే ఇంటికి వెళ్తా హైదరాబాద్. రంగమ్మతో వచ్చింది మళ్ళీ డైలాగ్ బరిలో. సత్యం అత్త. అరే నీకు తెలుసా డైలాగు? 2 నెలలు చేశాడు, చేయలేక వచ్చాడు. బూతులు మాట్లాడద్దు. మా నాన్న అయితే 2 రోజులు అంటాడు. ఎక్కడికి వెళ్ళా మన 2 రోజులే 36 కంపెనీలు. ఒకసారి ఫస్ట్ నేను చెప్పి ఏమే కంపెనీకి వెళ్ళావా? మా ఫ్యాన్స్కి ఒక ఆదివారం పెట్టుకోదా?
మరి నీ హిస్టరీ ఆదివారం బిల్ చేస్తావా? సర్లే లాస్ట్గా లవ్ యూ గ్యాస్ చెప్పేసి సత్య నువ్వే ముగించాలి.